ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక కిచెన్ టిప్ అయితే చెప్పడానికైతే వచ్చాను. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా! అందరం పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము. అలానే మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి చేతులతో కలుపుతూ ఉంటాం కదా! తర్వాత ఏమైతదంటే చాలా మంటొస్తా ఉంటది మనకి చెయ్యి. అంటే కొన్ని కొన్ని మిరపకాయలు ఎక్కువ కారం ఉంటదనమాట. కొన్ని కొన్ని ఉండవు గానీ, ఇక్కడొచ్చేసి బెల్లం పాకం కొంచెం నా దగ్గర ఉంది. లేదు మీ దగ్గర పాకం లేకపోతే బెల్లాన్నైనా పొడి చేసి మనం చేతులకి అప్లై చేసుకోవచ్చు. ఇలా మనకి రైట్ హ్యాండే ఎక్కువ కలుపుతాం కాబట్టి రైట్ హ్యాండే ఎక్కువ మంట పుడుతూ ఉంటది. అందుకనేసి ఇలాగ బెల్లం పాకంతోటి ఫస్ట్ అయితే శుభ్రంగా ఇలాగ ఒక ఒక నిమిషం పాటు శుభ్రంగా అప్లై చేసేసి తర్వాత నీళ్ళతో కడిగేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పంచదార. ఈ పంచదారని కూడా మనం చేతిలో ఏసేసుకొని కొంచెం అలానే బాగా అప్లై చేసేసేయండి. బాగా రుద్దేసుకోండి. ఎందుకంటే కారం కదా! తీపి తగిలితే కారం అనేది పోతుందనమాట. నాకైతే పచ్చడి కలిపిన తర్వాత చాలా మంట పుడుతుందనమాట. ఇలాగ చేసిన తర్వాత నాకైతే చాలా వరకు అయితే మంట అనేది తగ్గింది. ఇలా రెండిట్లతో కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా శుభ్రంగా చేతులు తుడిచేసుకొని కొబ్బరి నూనె అప్లై చేస్తున్నాను. కొబ్బరి నూనె పెట్టిన తర్వాత ఇంక అసలు కడగద్దు, అట్లనే ఉంచేసుకోండి. మీకైతే రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఫస్ట్ కంటే కూడా తర్వాత కొంచెం మంట అనేది తగ్గుతుంది. మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి. పచ్చళ్ళు ఇప్పుడు మనకి సీజన్ అనే కాదు, ఎప్పుడైనా మనం చికెన్ కలుపుతాం కదా మసాలా, అలాంటప్పుడు కూడా మండుతుంది. అలాంటప్పుడు కూడా మనం ఇలాగే చేయొచ్చు. 2 ఉండాలని ఏం లేదు, ఒకటి ఉన్నా సరిపోతుంది.